బస్తీ మే సవాల్ చర్చకు వచ్చే దమ్ముందా అంటూ సవాల్ చేసుకుంటున్నారు తెలంగాణ రాజకీయ నేతలు. ఓ కాంట్రాక్టు విషయంలో మొదలైన లొల్లి టికెట్ల కేటాయింపు పార్టీల విలీనం వరకు వెళ్ళింది. ఇంతకీ సవాల్ని స్వీకరించేది ఎవరు, చర్చలకు వచ్చేది ఎవరు? కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. కంచగచ్చిబౌలి టు ఫ్యూచర్ సిటీ ఈ రెండింటికి లింకప్ ఓ కాంట్రాక్ట్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రమేష్ వస్తే ఈ అంశంపై చర్చించేందుకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు కేటీఆర్. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా విలీనం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అవినీతిని సాక్ష్యాలతో నిరూపించేందుకు సీఎం రమేష్ తాను సిద్ధమన్నారు బండి సంజయ్. సీఎం రమేష్ ను తీసుకొచ్చే బాధ్యత తనదేనన్నారు. కరీంనగర్ వేదికన, హైదరాబాద్ వేదికన చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? సీఎం రమేష్ గారు రమ్మంట. నేను సీసీ ఫుటేజ్తో సహా 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులతో సహా, నువ్వు చంపిన కమిషన్లతో సహా, నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్నీ తీసుకొని ఆయన వస్తాను రెడీ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావో టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను. సీఎం రమేష్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ ను డిమాండ్ చేశారు బండి సంజయ్. బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నాకు వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఈ సవాళ్ల రాజకీయం ఎంతవరకు వెళ్తుంది? చర్చకు వస్తారా లేదా అనేది చూడాలి మరి.